లార్డ్. ఈ అనుదిన వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితంలో సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. కొంతమంది జీవితాలలో అన్నీ ఉంటాయి కానీ సమాధానం అనేది ఉండదు. అంటే వారి జీవితంలో ధనం ఉంటుంది కానీ సమాధానం అనేది ఉండదు. వారి జీవితంలో మంచి ఉద్యోగం ఉంటుంది కానీ సమాధానం అనేది ఉండదు. మరి కొంతమంది బయటకు నవ్వుతా కనిపిస్తారు కానీ వారి హృదయం లోపల మాత్రం బాధతో జీవిస్తూ ఉంటారు. అయితే సమాధానం అనేది పరిస్థితులు మనకి ఇవ్వలేవు కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేద్దును. మీరు చంకను ఎత్తుకొనబడుదురు, మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఈ యొక్క వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు యెషయా ప్రవక్త ద్వారా ఇస్తున్నట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. యెషయా గ్రంథంలో ఇది చివరి అధ్యాయం. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలులందరూ పాపం చేసి ఆ పాపానికి శిక్ష అనుభవించారు. అటువంటి సమయంలో మా యొక్క పరిస్థితులు మారవా, మా యొక్క జీవితము ఇలాగే ఉంటుందా అని వారు హృదయంలో అనుకుంటుండగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. నేను మరలా యెరూషలేమును ఆనందింపజేస్తాను, నా ప్రజలను నేను ఆదరిస్తాను, నా ప్రజలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు యొక్క వాగ్దానం ద్వారా ఇశ్రాయేలును ధైర్యపరుస్తున్నారు. అయితే యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదునని మనం చూస్తాము. ఇందులో ఆమె అనేది యెరూషలేమును సూచిస్తుంది. అంతేకాకుండా దేవుడు చెప్తున్నారు, నేను యెరూషలేములో మరలా నది వంటి సమాధానంను కలుగు చేస్తానని. నది వంటి సమాధానంను దేవుడు ఎందుకు కలుగు చేస్తాను అంటున్నారంటే, నది అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలంలో కూడా అది పూర్తిగా ఎండిపోదు. నది ప్రవహించే భూమి సారవంతంగా ఉంటుంది. ఇలా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నారు. అయితే ఆయన అనుగ్రహించే సమాధానం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆ యొక్క సమాధానాన్ని పొందుకునే వారందరూ కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా భయపడరు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఆయన అనుగ్రహించే సమాధానాన్ని పొందుకునేవారు ఎప్పుడు ఫలభరితమైన జీవితాన్ని జీవించగలరు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:27లో దేవుడు ఇలా చెప్తున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి అంటే సమాధానము. నా యొక్క సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తున్నారు. అయితే అది ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదని దేవుడు చెప్తా ఉన్నారు. అంటే ఈ లోకంలో చాలామంది సమాధానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ లోకం ఇచ్చే సమాధానం అనేది శాశ్వత కాలం ఉండదు. అది తాత్కాలికమైనది. అది అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది. కానీ దేవుడిచ్చే సమాధానం అనేది నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ యొక్క సమాధానాన్ని పొందుకున్న వారు ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలరు. అటువంటి సమాధానాన్ని దేవుడు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ కూడా ఇస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతునని దేవుడు అంటున్నారు. ఇది వరదల ప్రవహించే ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము అంటే ప్రవహించే నీటిని ఎవరు కూడా ఆపలేరు. అలాగే దేవుడు మన విషయంలో నిర్ణయించే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఎవరు కూడా ఆపలేరు. బైబిల్లో ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చింది. ఆ సమయంలో ఇస్సాకు ఒక పంటను వేసినప్పుడు దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్సాకుకు దయచేశారు. అయితే ఆ కరువు అనేది ఇస్సాకుకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆపలేకపోయింది. అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఇశ్రాయేలులకు దయచేస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మీరు చంకను ఎత్తుకొనబడదురని మనం చూస్తాము. అంటే ఒక చిన్న పిల్లవాడు నడవలేని పరిస్థితిలో తమ తల్లిదండ్రులు ఎలా అయితే చంకను ఎత్తుకుంటారో అటువంటి కాపుదలను దేవుడు ఇశ్రాయేలులకు ఇస్తానని చెప్తున్నారు. అంతేకాకుండా మోకాళ్ళ మీద ఆడింపబడదురని మనం చూస్తాము. తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలను ఎలాగైతే మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటారో
అటువంటి ఆదరణ దేవుడు దయచేస్తానని ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నారు. అయితే ఈ యొక్క వాగ్దానం అనేది కేవలం ఇశ్రాయేలు ప్రజలకే కాదు కానీ దేవుడు మన జీవితంలో కూడా దయచేస్తానని చెప్తున్నారు. అయితే మీ జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల సమాధానాన్ని కోల్పోవచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు కోల్పోయే సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కూడా దేవుడు దయచేస్తారు. ఈ యొక్క వాగ్దానం మనలో ఫలించాలంటే మన జీవితంలో నిత్యము దేవునితో గడపాలి. ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలి. ప్రార్థనలో, వాక్యంలో నిలకడగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో కూడా పొందుకోగలం. ఈ యొక్క వాగ్దానం దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా నాయన. ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా దేవా, నీవిచ్చే సమాధానం అది లోకం ఇచ్చినటువంటిది కాదు ప్రభా నాయన. అయా, ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం లేకున్నారు ప్రభా తండ్రి. వారి యొక్క జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా ప్రభా నాయన, అయా నీ సమాధానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింప చేయమని అడుగుతూ ఈరోజు ఎంతమంది అయితే ప్రభా బయటకు వెళ్తున్నారు వారి ఎల్ల ప్రభా నీ కాపుదల, నీ భద్రత మీరు ఉంచమని అడుగుతూ ప్రభా యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభువైన యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనదే, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాల్ని దీవించును గాక. ఆమెన్.